all through our lives మన జీవితం అంతా కూడా we face trials, మనం శ్రమలు ఎదుర్కొంటాము, we face temptation. మనం శోధనలు ఎదుర్కొంటాము. We cannot escape that. వాటిని మనం తప్పించుకోలేము. So every Christian marriage will have its own challenges. కాబట్టి ప్రతి క్రైస్తవ వివాహంలో కూడా దానికి సంబంధించినటువంటి కొన్ని సవాళ్లు అనేవి ఉంటాయి. There will come, problems will come, సమస్యలు అనేవి వస్తాయి, difficulties will come. కష్టాలు అనేవి వస్తాయి. But here Jesus was there to deal with the problem. కానీ ఈ వివాహంలో ఆ సమస్యలతో సంప్రదించడానికి, వాటిని పరిష్కరించడానికి యేసు ప్రభు అక్కడ ఉన్నారు. So when Jesus is with you, యేసు ప్రభు నీతో ఉన్నప్పుడు you can have a happy marriage. నీ జీవితంలో నీవు సంతోషకరమైన వివాహ జీవితాన్ని Because కలిగి he is ఉండొచ్చు. always available to help you. ఎందుకంటే యేసు ప్రభు అన్ని సమయాల్లో నీకు సహాయం చేయడానికి అందుబాటులో ఉంటాడు. You know, I heard of a couple. నేను ఒక జంట గురించి, దంపతుల గురించి విన్నాను. 2 years they are not talking to each other. 2 సంవత్సరాలు ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఉన్నారు. In Bangalore. బెంగళూరులో ఉన్నటువంటి ఆ దంపతులు. My wife and I, we visited them twice. నేను నా భార్య వాళ్ళ గృహాన్ని 2 సార్లు దర్శించాము. I took that boy's hand. అక్కడ ఉన్నటువంటి చిన్న బ్రదర్ యొక్క చేతిని I పట్టుకున్నాను. took his wife's hand. అదే విధంగా అతని భార్య చేతిని కూడా I పట్టుకున్నాను. joined it together వారిద్దరి చేతులు కలిపాను. and I prayed for them. వారి కొరకు ప్రార్థన చేశాను. I said, Lord, give them one heart. ప్రభువా వారిద్దరికి ఏక హృదయం దయచేయండి అని ప్రార్థించాను. See, many people today, they cannot forgive the other person, their spouse. ఈ దినముల్లో అనేక మంది వారి భార్యని కానీ భర్తను కానీ క్షమించలేని వారిగా ఉన్నారు. Unforgiveness is like poison. క్షమించలేనటువంటి స్వభావం అనేది విషం లాంటిది. That unforgiving spirit can destroy your life. ఆ క్షమించలేనటువంటి ఆత్మ నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. Nobody is perfect. ఎవరు కూడా పరిపూర్ణులు కాదు. To err, you know that statement, to err is human, to forgive is divine. తప్పు చేయటం అనేది మానవ సహజం, క్షమించటం అనేది దైవ స్వభావం అనే మాట మీరు వినుండొచ్చు. We err as humans, we make mistakes. మానవ మాత్రములుగా మనం తప్పులు చేస్తూ ఉంటాము. But to forgive is divine. కానీ క్షమించడం అనేది దైవికమైనది.